మీరు వచ్చినప్పుడు 50 years బ్యాక్ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు? అంటే ఆయన చెప్పడం, నాగేశ్వరరావు గారు నేను ఒక సందర్భంలో చెప్పారు, 10 సంవత్సరాలు అయినప్పుడు కూడా 10 సంవత్సరాలు అయింది ఇంతవరకు 1,00,000 నేను కళ్ళార చూడలేదు అని చెప్పి కూడా ఒక సందర్భంలో చెప్పారు. ఎందుకంటే ఇవి బ్లాక్ అండ్ వైట్ వ్యవహారాలు కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు చెప్పరు ఇట్లాగా, ఎందుకంటే చెబితే వాళ్ళకి కమిట్మెంటు, లెక్కలు అవన్నీ, ట్యాక్సులు కట్టడం అన్నీ నిర్మాతల ద్వారా తెలుస్తుంది కదండి ఎంత ఇచ్చామనేది కూడా. నిర్మాతలు కూడా కరెక్ట్ ఫిగర్స్ చెప్పాలి కదా. ఇప్పుడు నిర్మాత ఈయనకి ఇన్ని లక్షలు ఇచ్చానంటే వాడు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. మీరు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళంతా రాంగ్గా చెప్పారు అండి, సినిమా పబ్లిసిటీ కోసం చెప్పారు, మేము తీసుకున్న రెమ్యునరేషన్ ఇదే అని చెప్పి వాళ్ళు అవైట్ చూపిస్తారు. ఓకే. సో ఇది ఏమిటంటే చాలా క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. కరెక్ట్గా కట్టేవాళ్ళు అయితేనే, ఇప్పుడు షావుకార్ జానకి గారికి ఇండస్ట్రీలో మంచి పేరు, ఎందుకంటే ఆవిడకి బ్లాక్ అండ్ వైట్ అనేది నచ్చదంట. మీరు ఇంత ఇచ్చారనుకోండి, అంతకే సంతకం పెట్టేసి రసీదు ఇచ్చేస్తుంది. ఓకే. నో బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు అదే పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉదాహరణకు 5,000 రెమ్యునరేషన్ తీసుకున్నారనుకోండి, అంటే ఆ రోజుల్లో చెప్తున్నాను, అది 2,000 సంతకం ఉంటుంది, 3,000 వాళ్ళు బ్లాక్. ఓకే. సో అట్లా ఎన్ని పాటలు పాడితే అన్ని 3,000. ఆ డబ్బు ఎక్కడ దాచడం అనేది వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. దాంతోనే గొడవలన్నీ వస్తాయి. ఇది బంధువులు ఇళ్ళకి ఇవ్వడం, తర్వాత వాళ్ళు మాకు ఇవ్వలేదంటాం, పేచీలు రావడం. ఇప్పుడు శ్రీదేవి ఇలాంటి వాళ్ళ విషయాలన్నీ అంతే కదా. బ్లాక్ మనీ అంతా ఎక్కడెక్కడో వాళ్ళు దాచి చివరికి శ్రీదేవి మదర్ చనిపోయేటప్పటికి తెలియలేదు. వాళ్ళు వెళితే ఇంత డబ్బు ఉండాలి కదా, మా నాన్నగారు మా అమ్మగారు ఇలా ఇచ్చారు కదా, మాకెప్పుడు ఇవ్వలేదే అని చెప్పేసి అట్లా చాలా డబ్బు పోతుంది వీళ్ళది. ఇంత కష్టపడి సంపాదిస్తారు, ఫైనల్గా ఏ లెక్కలు లేకుండా అన్యాయంగా మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ బెనిఫిట్స్. ఇప్పుడు మీకు ఓవరాల్గా మీకు ఒక వ్యూ ఉంటుంది కదా, ఇంతమంది ఇంత తీసుకుంటున్నారు, ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నారు, అక్కినేని నాగేశ్వరరావు ఎంత తీసుకుంటున్నారు అని ఒక అది మనకు అది ఇంట్రెస్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో వాళ్ళ నటన ఇదే, కానీ వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఇంట్రెస్ట్ ఉండదు. దానివల్ల మనం తెలుసుకుని ఏం చేయగలం ప్రయోజనం. వాళ్ళు ఎలాగో ఆస్తులు చేసుకున్నప్పుడు, వాళ్ళ సినిమాలు తీస్తున్నప్పుడు మనకి ప్రచారంలో తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళు. ఇది ఎన్నాళ్ళు మనం ఫీల్డ్లో ఉంటామో తెలియదు అని చెప్పి ఆయన వచ్చిన కొత్తల్లోనే చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, బిల్డింగ్లు అవి వాటిలో ఇన్వెస్ట్ చేశారు, అట్లా చాలా జాగ్రత్త పడ్డారు. ఓకే. సో ఇట్లాగా ప్రతి వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ సంగతి చెప్తున్నాను. కొంతమంది వచ్చింది మనం జల్సా చేద్దామనే వాళ్ళు చివరికి మిగుల్చుకోలేక అవస్థలు పడ్డవాళ్ళు ఉన్నారు. ఇలాగా జాగ్రత్త పడి భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించి, ఎన్టీఆర్ గారు అయితే చాలా జాగ్రత్త. ఆయన పైసలు విషయంలో ఆయన ఎంత అంటే, ఆయన సినిమాలు తీసేటప్పుడు ఎప్పుడో ఇంతకుముందు సినిమా తీస్తే ఒక వస్తువు అక్కడ జాగ్రత్తగా ఉన్నారని స్టోర్ రూమ్లో ఉందనుకోండి, మళ్ళీ అదే కావాల్సి వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకుని ప్రొడక్షన్ మేనేజరు మళ్ళీ ఇది కొందామని అంటే, కొనడం ఎందుకురా, అప్పుడు ఆ పిక్చర్ కొన్నాం కదా, అది అటక మీద పలానా చోట ఉంటుంది అని చెబితే వీడు వెళితే అక్కడే ఉండేది. ఓకే. అంత జాగ్రత్తగా ఆయన. అంటే ఎన్టీఆర్ గారు అది నచ్చితే జాగ్రత్త చేసేవాళ్ళు అని అంటారు. నచ్చితే కాదు, విలువైనది. ఇప్పుడు ఒక చిన్న వేములవాడ రావి కొండలరావు గారు చెప్పారు ఒకసారి మాటల సందర్భంలో, ఆయన అందులో యాక్ట్ చేశారు. వెండి పొడి డబ్బా అట, అది ఆ సినిమాకి అవసరం వచ్చింది. అది కొనడానికి ప్రొడక్షన్ మేనేజర్ వెళ్తుంటే, అది కొనడం ఎందుకు, మనం ఇంతకుముందు ఆ పిక్చర్లో వాడాం కదా అని గుర్తులు చెప్తే అక్కడికి వెళ్ళేది తీసుకొస్తే, అంటే ఆయన అంత పొదుపు అన్నమాట, దీనికి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. సో అంత జాగ్రత్తగా ఆయన ఉంటాడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట. డబ్బుల విషయంలో అనవసరంగా ఖర్చు పెట్టరు. తర్వాత ఆయన పిక్చర్లో ఎవరు రావడానికి లేదు, డిస్టర్బ్ చేస్తే షూటింగ్ ఆగిపోద్ది అని చెప్పి ఆయన ఓన్ పిక్చర్స్కి ప్రెస్ కానీ ఎవరిని ఇతర నిర్మాతలను కూడా ఆయన ఎలో చేసేవాళ్ళు. మిగతా వాళ్ళ సినిమాల్లో అయితే ఫ్రీగా మనం వెళ్ళొచ్చు. ఇట్లాంటివన్నీ కొన్ని పాటించేవారు. అదంతా కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నది. కేవీ రెడ్డి గారి స్కూల్ అనమాట. కేవీ రెడ్డి గారు అంతే, ఫుల్ స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ ఉంటే కానీ ఆయన సెట్లోకి వెళ్ళేవారు కాదు, వేస్టేజ్ ఉండేది కాదు. అన్నెసరిగా ఒక 2-3 షాట్లు రీటేక్ చేస్తేనే ఆయన కోపం వచ్చేది ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే రా ఫిల్మ్ వేస్ట్ అయిపోతుంది కదా, ఫిలిం చాలా కాస్ట్లీ కదా.
మీకు ఇప్పుడు డైలాగులు ఇంటికి పంపించాము, ప్రాక్టీస్ చేయకుండా ఎందుకు వచ్చి ఇక్కడికి టైం వేస్ట్ చేస్తున్నారని మందలించేవాడు. అందుకని ఎన్టీఆర్ గారి షూటింగ్ అన్నా, కేవీ రెడ్డి గారి షూటింగ్ అన్నా కొంతమంది ఉన్నారు చాలా భయభక్తులతో వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళ డ్యూటీ చేసేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. సో ఇదంతా కూడా ఇంపాక్ట్ సినిమా మీద ఉంటుంది. సినిమా ఎందుకు నష్టపోతున్నారు నిర్మాతలు అంటే వీళ్ళు ఓవర్గా స్పెండ్ చేసేస్తున్నారు. మామూలు పద్ధతిలో తీస్తే ఆడకపోయినా కూడా మనీ నష్టం రాదు, రికవర్ అవుతుంది మనీ. అందుకనే అందరూ ఇన్ని సినిమాలు తీస్తున్నారు. అది తెలుసుకోకుండా ఇప్పుడు హీరో చెప్పాడు కదా అని స్విట్జర్లాండ్ ఒక పాట తీద్దాము, అక్కడ ఒక పాట తీద్దాము, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు అదే చక్రపాణి గారు అనేవారు గుండమ్మ కథలో ప్రేమయాత్రలకు అనే పాట ఊటీలో తీద్దామా కొడైకెనాల్ అని అనుకుంటూ ఉంటే పాట బాగుంటే ఎక్కడ తీసినా జనం చూస్తారనేవారు చక్రపాణి గారు. అని పాట మొత్తం విజయ గార్డెన్స్లో తీయించారు. అది హిట్ అయింది కదా ఆ సాంగ్. అదేం లాజిక్. అంటే అక్కినే నాగేశ్వరరావు గారు తన సినిమాలో పాటలకి ఎక్కువ డ్రెస్సులు కావాలనేవాళ్ళట అందరూనండి. అప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు మరీ అన్రీజనబుల్. ఇప్పుడు నాకు ఒక అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూసర్ ఒక ఆయన చెప్పాడు, అది మరీ వినగానే చాలా దారుణం అనిపించింది. ఆయన ఒక సీన్లో ఒక సూట్లో రావాలంట. ఆ సూట్ ఏ కలర్ సూటు అని చెప్పేసి మరి ఆయన వేసుకుంటాడు కదా, ఆయనకు నచ్చాలి కదా. అంటే ఆయన అడిగారంట. ఇప్పుడు నేను అది ఆలోచించే మూడ్లో లేను, ఒక 12 వేరు రంగుల్లో సూట్లు కుట్టించండి, అది తీసుకొస్తే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి అది. అంటే ఆయన హైట్కి సూట్ కుట్టిస్తే ఒక సూట్ ఎంత ఖరీదు అవుతుంది, ఆ 10 కుట్టిస్తే అందులో ఒకటే సెలెక్ట్ చేస్తాడు, మిగతా 9 ఎవరికి ఉపయోగపడవు కదా. అయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. అది ఎందుకంటే నాకు అంత టైం లేదు అని చూసి ఈ కలర్ నాకు నచ్చదు అని ఒకసారి చెప్పి ఒక నిర్మాత చెప్తే, అంటే ప్రొడ్యూసర్లు బాధ గురించి వీళ్ళు ఏమాత్రం ఆలోచించరు అనడానికి చిన్న ఎగ్జాంపుల్. అదే ఈ విధంగా చూస్తే ఇక ఎంతో చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పట్లో వాళ్ళంతా ఈ క్యారవాన్లు కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ వీళ్ళు నిర్మాతే ఖర్చులు పెట్టుకోవాలి. మొన్న చనిపోయాడు చూడండి పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన ఒక్కడేనంట నాకు రెమ్యూనరేషన్ ఇవ్వండి, నా స్టాఫ్కి ఎవరికి మీరు ఇవ్వనవసరం లేదు, నేనే ఇస్తానని చెప్పి తన రెమ్యూనరేషన్లోంచి ఈ కాస్ట్యూమర్కి వాళ్ళ పర్సనల్ మేకప్ అందరికీ ఇచ్చేవాడట. ఓకే. అది చాలా రేర్ క్వాలిటీ. అందరూ ఆయన చనిపోయినప్పుడు ఎంతగా ఇండస్ట్రీ బాధపడిందంటే ఇలాంటి మంచి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి, మిగతా వాళ్ళు లేవు, ఎవరికి వాళ్ళు నిర్మాత దగ్గర నుంచి దోచుకుందామనే ధోరణిలోనే ఆలోచిస్తారు. ముఖ్యంగా ఈ హీరోయిన్లు వస్తారు చూడండి, అక్కడ బాంబే నుంచి వాళ్ళు నాట్ లెస్ దాన్ 7 to 8% కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఫ్లైట్లో, అది కూడా బిజినెస్ క్లాసు, 5 star హోటల్, ఈమె ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉండాలి. మళ్ళీ వెనకాల పక్కన తల్లో చెల్లో అందరూ అంతే, 7, 8 తక్కువ ఉండరు. ఆ ఖర్చులన్నీ కూడా నిర్మాత మీద పడతాయి. మరి ఎంత ఖరీదు, ఎంత కాస్ట్లీగా అవుతుంది చూడండి. వాళ్ళు ఒక్కడి గురించే ఇలా ఉంటే మరి హీరో ఉంటాడు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు, మరి వాళ్ళ ఖర్చులన్నీ ఎంతగా ఉంటాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది అంటే ఇట్లాగే. ఇది బిగినింగ్ నుంచే ఇవి కానీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేయగలిగి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.